ఇప్పుడు నన్నేం చేయమంటావు జాను? ఏం చేద్దామంటావేంటే? నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే. అప్పుడు నువ్వు పరాయిదానివి అయిపోతావు. ఎప్పటికీ అన్నయ్యకి దగ్గర కాలేవు. అందుకే చెప్తున్నాన్రా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా నీ మనసులో ఉన్నమాట వేదాకి చెప్పరా. వేద అంటే ఇష్టమని మీ అత్తయ్యకి మామయ్యకి చెప్పరా. యారా, తన కూతురికి అమెరికా సంబంధం ఖాయమైందని మావయ్య ఆనందపడుతున్నాడు. మావయ్య కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉండాలనే అత్తయ్య బతుకుతుంది. ఈ టైంలో నేను వెళ్ళి నేను వేదాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పమంటావు మావయ్య? చెప్పి వాళ్ళని ఎలా బాధ పెట్టమంటావు? సరే, నువ్వు వేదానికి కావాలనుకుంటున్నావని చెప్తే అన్నయ్య వదిన బాధపడతారని నువ్వెందుకు అనుకుంటున్నావురా? నిజంగా వాళ్ళకి వేదాన్ని నీకివ్వటం ఇష్టం లేకపోతే గనుక ఆ రోజు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు నిన్ను పిలిచి అభిప్రాయం ఎందుకు అడుగుతారా? అత్తయ్య నా నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి అని పిలిచింది. కానీ నేను వచ్చేసరికి మామయ్య ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాడు కదా మామ. అది అర్థమయ్యే కదా. ఇక నా ప్రేమ గురించి చెప్పడం అర్థం లేని పని నేను ఆగిపోయింది. నా ప్రేమ కంటే నా జీవితం కంటే వాళ్ళిద్దరి ఆనందం నాకు ముఖ్యం మావా. ఆపరా, నీ జీవితాన్ని నువ్వు ఎలాగైనా తగలేసుకునే హక్కు నీకు ఉండొచ్చు. నీతోనే జీవితాన్ని పంచుకోవాలని కలలు కన్నా పిచ్చిదాని పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా తన నిర్ణయాన్ని బయటపెట్టాల్సింది మీ అన్నయ్యే. నువ్వు నీ మనసులో మాట ఈ రోజు చెప్తావు, ఈ క్షణం బయట పెడతావని ప్రతి క్షణం ఎదురు చూస్తూనే గడిపిందిరా. ఎంత జరిగినా నేను ఎంత చెప్తున్నా ఇంకా నీ ప్రేమని చంపుకోవడానికే సిద్ధపడుతున్నావు. వేదాన్ని ఏడిపించడానికే సిద్ధపడుతున్నావు. కాని నిజాన్ని చెప్పడానికి మాత్రం సిద్ధపడట్లేదు. కాబట్టి ఈ నిజం అన్నయ్య వదినలతో నేనే చెప్తాను. అవునరా, వేదాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకగలవేమో గాని కాని తను కళ్ళకి కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళకి పారాణి పెట్టుకుంటూ పెళ్లిపేట్ల మీద ఎక్కుతుంటే నేను చూడలేనురా. నేను చెప్పేస్తాను. వద్దు ప్లీజ్, నేను చెప్పేది విను మా. వదలరా నువ్వు. ఎవడ్రా నువ్వు? నీ మాట నేనెందుకు వినాలి? మా, నేను చెప్పేది విను. ఏమైందంజీ? అత్తయ్య మామయ్యల కోసమని వీడు మనసులో మాట చెప్పలేదని నువ్వు. మీ ఇద్దరి మనసులో ఉన్న ప్రేమని మీ పెద్దవాళ్ళకి చెప్పకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడే నేనే వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాను. మామ నీకు దండం పెడతాను. ప్లీజ్ దయచేసి ఈ విషయం అత్తయ్య చెప్పొద్దు మామ. ప్లీజ్ ప్లీజ్ మామ, నేను చెప్పేది విను. రై, నన్నెవరూ ఆపలేరురా. మావా ఈ విషయం నువ్వు అత్తయ్య వాళ్ళకి చెప్తే నేను చచ్చిన తొట్టే. అల్లుడు, ఖచ్చితంగా నేను చచ్చిపోయినంత ఒట్టే మావా. అల్లుడు ఏంట్రా నువ్వు? వేద, నువ్వైనా చెప్పమ్మా. బావ మాట వినంజీ. వేద,
బావకి నేనంటే ఇష్టమని తన కళ్ళు చెప్తున్నాయి కదా. అది చాలు నాకు. తనని పెంచిన వాళ్ళ కోసం తన ప్రేమని చంపుకుంటున్నాడు. నేను ప్రేమించిన వాడి కోసం బలిపీటలెక్కుతున్నాను. బావ కోరుకున్నట్టే జరగని అంజీ. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. లలిత, టైం అవుతుంది. వచ్చేస్తున్నానండి. వెళదామా? వెళ్దాం. వేదా, అమ్మా, మేము పిలుపులకు వెళ్తున్నామే. కాస్త ఆలస్యం అవ్వచ్చు, జాగ్రత్త. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదు నాన్నా. మరి డల్గా ఉన్నావేంటమ్మా? పెళ్లి కుదరగానే ప్రతి ఆడపిల్ల పరిస్థితి అలాగే ఉంటుంది. పెళ్లి అనే 2 అక్షరాలతో అప్పటి వరకు తనతో ఉన్న వాళ్ళని, తన వాళ్ళని అందరినీ వదిలి కొత్త చోటికి వెళ్ళిపోవాలి కదా. అదే కారణం. చూడమ్మా, అలాంటి భయాలేవి పెట్టుకునక్కర్లేదు. వాళ్ళది కూడా మంచి కుటుంబమే, సరేనా? పద లలిత. ఏమండి, పిలుపులు అన్నపూర్ణతో మొదలు పెడతాం. అన్నపూర్ణతోనా? అవునండి. ఈ సంబంధం కుదరడానికి కారణం తను. ఇప్పుడు ఈ పనులన్నీ నెత్తినేసుకుని చూసుకుంటుంది తను. ముందు తనకీ కథ చెప్పాలి. అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వెప్పుడూ ఆ ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు వస్తానండి. జరుగుతుంది నా కూతురు శుభకార్యం కదా. వెళదాం పద. వదినా, అల్లుడు. నా త్యాగానికి అర్థం లేదన్నావుగా మావా, ఉందని ఇప్పటికైనా అర్థమైందా? అటు చూడు, నేను కోరుకుంది జరుగుతుంది మావా. ఈ 2 కుటుంబాలు ఒకటవబోతున్నాయి. ఏంటిద్దరూ అలా చూస్తున్నారు? ఏ, నేను ఇంటికి రాకూడదా?
ఇలాంటి రోజు రావాలని నా ఆశ. వస్తుందని వీడి నమ్మకం. వీడి నమ్మకమే నిజమైంది వదినా. పద. La 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 la. అబ్బబ్బ. నిర్మలా, నిర్మలా, ఇలా రావే, రా. ఏంటండి? అటు చూడు, అటు చూడు, అటు చూడు. అమ్మా, అమ్మా, వదినా, ఏంటే? అమ్మా, అటు చూడు. వేద నిశ్చితార్థమని అందర్నీ పిలవడానికొచ్చాను. శుభకార్యానికి ఎప్పుడూ బయట నుండి పిలవకూడదు, ఇంట్లోకొచ్చి చెప్పాలి. అత్తయ్య లోపలికి పద. రా. జాను, అత్తయ్యని పిలు. అత్తయ్య, అత్తయ్య, చిన్నత్తయ్య వచ్చింది. మనింటికా? చెల్లమ్మా, లలితం ఎందుకు వచ్చిందంటే
రేపు మా అమ్మాయికి నిశ్చితార్థం. బొట్టు చెప్పడం ఇప్పటినుంచే మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ తప్పకుండా రావాలి. అన్నయ్య, మీరందరూ కూడా తప్పకుండా రావాలి. చెల్లెం సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటామమ్మా? అత్తయ్య, మీరే ఈ ఇంటి పెద్ద, అంతా దగ్గరుండి మీరే చూసుకోవాలి. సరేనమ్మా. ఇంకా చాలా మంది ఇళ్లలో బొట్లు చెప్పాలి. వెళ్ళొస్తాం. లలిత, పద. వదిన, లలితదిన బొట్టు చెప్పడానికొస్తే ఈ నిశ్చితార్థానికి రాను అంటావేమోనని అందరం భయపడ్డాం తెలుసా? అవునమ్మా, అసలు నీ రియాక్షన్ ఎలా ఉంటుందనని అందరూ టెన్షన్. కానీ మొత్తానికి ఒప్పేసుకున్నావు. ఎవరు ఒప్పుకుంది? అదేమిటే, తనకి నువ్వు బొట్టు కూడా పెట్టావు కదా? శుభకార్యం చెప్పడానికి ఇంటికొచ్చినప్పుడు బొట్టు పెట్టి చెప్పడం సంప్రదాయం. కాని నాకు బొట్టు పెట్టడానికి ఆవిడ చెయ్యి వణుకుతోంది. సంప్రదాయం మారకూడదని నేను తనకి బొట్టు పెట్టాను. అత్తయ్య, వేద నిశ్చార్థానికి మనం వెళ్తున్నట్ట లేనట్ట? ఇంగ్లీష్ సినిమాకి సగంలో వెళ్తే క్లైమాక్స్ ఏమీ అర్థం కానట్టు చెల్లెమ్మ చెప్పింది నాకేం అర్థం కాలేదు. రేంజీ, ఒకసారి లేరా. ఏంటన్నయ్య? మేము పిలుపులు చెప్పడానికి వెళ్తున్నాము. వచ్చేటప్పటికి ఆలస్యం అవచ్చు. నిశ్చితార్థానికి వేదాకి బట్టలు కొనడానికి కూడా టైం లేదు. కాబట్టి మీరిద్దరూ తనని తీసుకెళ్లి నచ్చినవి కొనిపించి తీసుకురండి. అలాగే అన్నయ్య. బాలు, ఇద్దరూ కలిసి బయటికి వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ గొడవ పెట్టుకోకండి. ఇక వాళ్ళ మధ్య ఏ గొడవలు రావదునా? పద వెళదాం. వెళదాం రా. ఏంట్రాలుడు వెనక్కి మరీ చూస్తున్నావు? ఆవిడేంటి మన ఇంటికి వచ్చింది? ఇవాళ ఆవిడొచ్చింది, రేపు ఇటు నుంచి ఇలాంటి వెళ్తారు. ఇక ఆవిడ లేదు ఇవిడ లేదు, అంతా సావిడే. రేపు వేద నిశ్చార్థం కదరా, బొట్లు చెప్పడానికి వచ్చింది. ఒరేయ్, మీ అమ్మకి బొట్టు పెట్టి మరీ చెప్పిందిరా.
అమ్మాయి ఉంది. తిరిగి మళ్ళీ బొట్టు పెట్టింది. ఒరేయ్, నువ్వెంత వేరనుకున్నా మీ అమ్మ ఎప్పుడు మీ నాన్న సైడేరా, కానీ మీ నాన్న ఆవిడ సైడే. ఇదింతే. ఏంటి ఇంత సీరియస్గా లోపలికి వెళ్తున్నాడు? కొంప తీసి మనమేమి అగ్గిపొలకి వెళ్ళేది కదా? అమ్మా అమ్మా ఏమిటిరా అలా అరుస్తున్నావు? అమ్మా అమ్మా అసలు ఏం జరుగుతుందమ్మా మన ఇంట్లో? ఏమైంది? ఆవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది? అదే చెప్పాను కదరా, వాళ్ళ అమ్మాయి వేద నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చిందని. ఆవిడ్ని నువ్వెలా రానిచ్చావమ్మా? ఎలా రానిచ్చావంటావేంట్రా? నువ్వు ఆపుతావా? విష్ణు, పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని చాలాసార్లు చెప్పాను. నాకు చెప్తున్నావు, కానీ నువ్వు చేస్తుందేంటి? అసలు మన ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందా ఆవిడికి? మొన్న ఆవిడ కూతురు నిశ్చితార్థానికి అని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఇచ్చి పంపించావు. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసింది. నీకు ఈ విషయం రేపు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను బయటికి వెళ్ళాలా వద్దా? నేనేమైనా ఆడపిల్లనా? ఇలా 4 గోడల మధ్య ఉండిపోవడానికి మగాణ్ణి. కాలేజీకి వెళ్తాను, నలుగురిలో తిరుగుతాను. ఈ విషయం గురించి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పగలనా? వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగలనా? అందరికీ ఇవ్వాల్సిన మర్యాదల గురించి మాత్రం చెప్తావు, మరి నా మర్యాద గురించి ఆలోచించవేంటి? అది కాదు విష్ణు. అతయ్య ప్లీజ్, నాకు చెప్పడం కాదు, నా బాధ నీకు అర్థమైతే గనక ఈవిడికి చెప్పు.